హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఆగస్టు నెల నుండి భారీగా పెరగనున్న ధరలు ఇవే. ఇక సామాన్యులు బ్రతికినట్టే అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక 2024 వార్షిక బడ్జెట్ నరేంద్ర మోడీ నేతృత్వంలో పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇక ఉద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుతం పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రకటించారు. ఇక ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించిన 3 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేశారు. అలాగే ఇండస్ట్రియల్ అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా చర్యలో భాగంగా 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఇక ఈ బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల ఈ వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. వివరాలకు వెళ్తే 2024 వార్షిక బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ సమావేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్లాస్టిక్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 25% పెంచారు. అలాగే రసాయనాలు, పెట్రోల్ కెమికల్స్పై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. అలాగే టెలికాం పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15% పెంచారు. ఎరువులు మరియు పురుగు మందు తయారీలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ పై కస్టమ్స్ ట్యాక్స్ పెంచారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇక కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల రాబోయే రోజుల్లో ఈ వస్తువులకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందుగా కొని పెట్టుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. ఇక బంగారం కడ్డీలు, వజ్రాల ఆభరణాలు, ప్లాటినం వస్తువులు, కాంపౌండ్ రబ్బర్, సిగరెట్, కాపర్ స్క్రాప్, కృత్రిమ ఆభరణాలు, వంటగది చిమ్నీలు, దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాల ధరలు పెరిగాయి. జీఎస్టీ కారణంగా సామాన్యులపై అధిక బరువు పడకుండా సరళంగా, హేతుబద్ధంగా జీఎస్టీని మార్చుతామని బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చూసారు కదా ఫ్రెండ్స్, కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల రాబోయే రోజుల్లో ఈ వస్తువులకైతే భారీగా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ముందుగానే కొన్నిటిని కొనిపెట్టుకుంటే బెటర్ అని నిపుణులు అయితే అంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.